నిజామాబాద్ జిల్లాలో పసుపు లోడ్ లారీ హైజాక్ అయింది. అర్ధరాత్రి సమయంలో ఇందల్వాయి టోల్ ప్లాజాలో ఈ ఘటన జరిగింది. ఆర్టీఏ అధికారులమంటూ లారీని ఆపి దొంగలు డ్రైవర్పై మత్తుమందు చల్లి నవీపేట మండలం జన్నేపల్లి వైపు పసుపు లారీని తీసుకెళ్లారు. వేరే వాహనాల్లోకి పసుపు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసుల ఎంట్రీతో దుండగులు పారిపోయారు. లారీలో ఉన్న పసుపు విలువ 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఈ పసుపు లారీ చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చోరీకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా తయారైంది. లారీలో ఉన్న పసుపు దొంగిలించే దొంగలు ఎవరు వాళ్ళు? పోలీసులు ఏదైనా క్లూ తోటి అక్కడికి రావడం జరిగిందా? ర్యాండమ్ చెకింగ్ తోటి బయటపడిందా? ఎవరు వాళ్ళని అనుమానిస్తున్నారు పోలీసులు? అప్డేట్ చెప్పండి. పసుపు లారీ నిజామాబాద్ లో బయలుదేరి గుంటూరుకు వెళ్లాల్సి ఉంది. గుంటూరుకు 2 రోజుల కిందట వెళ్లాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి నిన్న బయలుదేరింది. అయితే ఇందల్వాయి టోల్ ప్లాజా వరకు వెళ్ళగానే ఈ సంఘటన జరిగింది. ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళగానే ఆర్టీ అధికారులమంటూ లారీని 2 దుండగులు ఆపినట్లు సమాచారం ఉంటుంది. అక్కడ అతనికి డ్రైవర్ కు మొత్తం మంది ఇచ్చి అక్కడ నుంచి లారీ పసుపులు లోడుతో ఉన్న లారీని హైజాక్ చేశారు. అక్కడ నుంచి తిరిగి నిజామాబాద్ వైపు తీసుకొచ్చారు. ఇందల్వాయి టోల్ ప్లాజా దాటి అక్కడి నుంచి ఇటు నిజామాబాద్ వైపు వస్తున్న సందర్భంలోనే ఒక ఇందల్వాయికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అక్కడున్న వారంతా కూడా అక్కడ ఒకసారిగా పోలీసులకు సమాచారం అందించారు. నిజామాబాద్ టౌన్ పోలీసులు అలాగే నవీపేట పోలీసులు సమన్వయంతో అక్కడ ఈ వెహికల్ నవీపేట మండలం జన్నేపల్లి వైపు వెళ్తున్నట్లు సమాచారం అందుకున్నారు. ఒకసారిగా నవీపేటకు సంబంధించిన పోలీసులు జన్నేపల్లి వైపు వెళ్లారు. అయితే అప్పటికే ఈ దొంగలు కొంత పసుపును అమ్మినట్లుగా సమాచారం ఉంటుంది. నిజామాబాద్ లో కొంత పసుపు డబ్బుల కోసం అమ్మినట్లు సమాచారం ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ జన్నేపల్లి వైపు వెళ్లి అక్కడ వేరే వెహికల్లోకి డంప్ చేస్తున్న సందర్భంలో పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఒక్కసారిగా పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళు సైరన్ విని దొంగలు పారిపోయినట్లుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే నిజామాబాద్ 1వ ఠాణా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ఇక్కడ నుంచి బయలుదేరిన సందర్భంలో దాంతో పాటు నవీపేట పోలీసులు కూడా దొంగలను పట్టుకునే ప్రయత్నించారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా కూడా మొత్తం ఇందల్వాయి నుంచి నిజామాబాద్ అలాగే నవీపేట జన్నేపల్లి వరకు కూడా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దొంగల ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పరిస్థితి. ప్రస్తుతానికైతే 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇట్లా సినిమా పక్కీలో ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీ అధికారులను ఆపడం, అలాగే ఇంజక్షన్ మత్తు మంది ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి డ్రైవర్ కు ఈ లారీని హైజాక్ చేయడం అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ సంఘటనగా ఒక సినిమా పక్కీలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గుంటూరుకు తీసుకెళ్తున్న డ్రైవర్ ను అలాగే లారీలో ఉన్న క్లీనర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు అక్కడ పారిపోయిన దొంగలకు సంబంధించి కూడా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ విఘ్నేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.